తెలంగాణలో దొరుకుతున్న రాతి చిత్రాల సంఖ్య 100ను దాటింది. తాజాగా కరీంనగర్ జిల్లాలో మరికొన్ని రాతి చిత్రాలు లభ్యమయ్యాయి. ఓదెల మల్లన్న ఆలయ గుట్ట దగ్గర ఇవి కనిపించాయి. ఇవి 40 అడుగుల ఎత్తున ఉన్నాయి. ఈ రాతి చిత్రాలు కొత్త రాతి యుగం నాటివని శ్రీరామోజు హరగోపాల్, బివి భద్రగిరి, అహోబిలం కరుణాకర్, మొహమ్మద్ నసీరుద్దీన్ టీం తెలిపింది. ఈ రాతి చిత్రాల్లో 3 ఎద్దుల తొక్కుడు బొమ్మలు ఉన్నాయి. వీటిలో రెండిటి ముందు 2 వ్యక్తులు నిల్చొని ఉన్నట్లుంది. ఒక ఎద్దు బొమ్మ 2 అడుగులకు మించిన ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో ఉంది. రెండో బొమ్మ 2 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పుతో, మూడో బొమ్మ 2 అడుగుల ఎత్తు, 1.5 అడుగుల వెడల్పుతో ఉంది. ఇంత పెద్దగా తొక్కుడు బొమ్మలు కనిపించడం తెలంగాణలో ఇది రెండవసారి. ఎద్దులు జననాంగాలతో కనిపించడం చాల్కోలిథిక్ పీరియడ్ లక్షణమని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఫార్మర్ డైరెక్టర్ వివి కృష్ణ శాస్త్రి రాశారు. ఎరుపు రంగు రాతి చిత్రాలున్న ఎదితనూరులో ఇటువంటి మూపురపు ఎద్దులు మొదట కనిపించాయి. కొత్త రాతి యుగానికి చెందిన ఈ రాక్ ఆర్ట్ తొక్కుడు బొమ్మలు ప్రస్తుతానికి 6000 సంవత్సరాల క్రితం నాటివి. ఈ రాతి చిత్రాలను పరిశీలించిన నిపుణులు, కొత్త తెలంగాణ చారిత్ర బృందం సలహాదారుడు బండి మురళీధర్ రెడ్డి వాటి కాలాన్ని నిర్ధారించారు. రాతి చిత్రాలున్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న మల్లన్న గుడి ముందు 16 అడుగులు ఎత్తైన నిలువురాయి మెన్హిర్ ఉన్నది. చిగురు మామిడి మండలంలో చాలా చోట్ల మెగలిథిక్ సమాధులు, అతిపెద్ద మూతరాళ్లను గతంలో చారిత్ర బృందం గుర్తించింది.